మొగలి రేకులు ఇలా చేస్తే జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండిని జల్లించి తీసుకోవాలి. ఇందులోకి చిటికెడు సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ పూరీ పిండిలాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 కప్పు బెల్లం, 1 కప్పు వాటర్‌ని వేసుకొని బెల్లం కరిగిన తర్వాత మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ విధంగా జిగురుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపెట్టి పెట్టుకున్న పిండిని మరొకసారి కలుపుకొని పిండి ముద్దలో నుంచి కొద్దిగా తీసుకుంటూ చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని వేసుకుంటూ ఈ విధంగా పూరీల్లాగా చేసుకున్న తర్వాత పైన చివర కూడా కొద్దిగా పెట్టుకుని మధ్యలో ఈ విధంగా ఘాట్లు చేసుకోవాలి. ఇప్పుడు చివర్లను ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్‌ని ఈ విధంగా అంటించుకోవాలి. ఇదే విధంగా మొత్తం మొగలి రేకులను కూడా చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్‌ని లోలో పెట్టుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకుని 2 వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని ముందుగా రెడీ చేసుకున్న పాకంలోకి వేసుకోవాలి. పాకంలో ఒక 2, 3 నిమిషాలు ఉంచి పాకాన్ని పట్టించుకుని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. అంతేనండి, మొగలి రేకులు రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్